నా యొక్క నమస్కారాలు. ఈ రోజు నేను నా భర్త సహకారంతో మేము ముందుకు వచ్చాను. చాలా బాధగా ఉంది నాకు, ఎందుకంటే గత సంవత్సరంలో మేము ఓడిపోయాం. అయినా కూడా 5 సంవత్సరాల నుండి తను మీతోనే ఉన్నాడు, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఉన్నాడు. అయినా ఇప్పుడు మేము ముందు తల వంచుకొని ఉన్నాను, ఎందుకంటే అభివృద్ధి చేద్దామనే లక్ష్యంతో ఈ రోజు మేము ముందు నిల్చున్నాం. మేము అభివృద్ధి చేసే లక్ష్యంతోనే 5 సంవత్సరాల నుండి తను మీతోనే ఉన్నాడు. నేను ఎంకామ్ బిఎడ్ చేశాను, ఎల్ఎల్బి చేస్తున్నాను తెలంగాణ యూనివర్సిటీలో. చదువు అంటే తెలుసు నాకు, చట్టం అంటే తెలుసు నాకు. అయినా బాధగా ఉంది. తన కోసం, తన సహకారంతో నేను మీ ముందుకు వచ్చాను మన వార్డ్ అభివృద్ధి కోసం. బీజేపీ అంటే రాజకీయ పార్టీ కాదు, సేవ, అభివృద్ధి చేసుకున్నామనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. మీ అందరి ఆశీర్వాదంతో ఈసారి ఖచ్చితంగా గెలిపించండి. మీతోనే ఉంటాము, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాము. మన 3rd వార్డ్ ని నిజామాబాద్ లోనే నెంబర్ 1 వార్డ్ గా అభివృద్ధి చేసుకున్నాము. మేము ఈ 15 రోజుల్లోనే మీతో లేము. గత 5 సంవత్సరాల నుండి నేను వార్డులో ఉన్నాను. వార్డు సమస్యలు చూస్తూనే ఉన్నాను. డ్రైనేజ్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. చాలా మంది యువత ఉన్నారు, లైబ్రరీ ఫెసిలిటీ కూడా లేదు పాపం వాళ్ళకి చదువుకోవడానికి. ఇంకా వేరే ఫెసిలిటీస్ కూడా ఏమి లేవు. చెప్తా ఉంటారు కాంగ్రెస్ ఆన్గోయింగ్ లో ఉంది, కాకపోతే ఫండ్స్ రావడానికి రావు, తను ఉంటేనే ఇస్తామని చెప్తారు. మనకి ఇక్కడ అరవింద్ అన్న ఉన్నాడు, దినేష్ అన్న ఉన్నాడు, ధన్పాల్ అన్న ఉన్నాడు. వీళ్ళందరి సహకారంతో మనం ఫండ్స్ తీసుకొని వద్దాము. అక్కడ రాకేష్ రెడ్డి అన్న ఉన్నాడు. ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళని అడిగితే నాకు ఫండ్స్ రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడే అడుగుతున్నాను, మా వార్డ్ లో లైబ్రరీ అనేది లేదన్నా, అట్లనే మీ ఎంపీ లెవెల్స్ నుండి ఏమన్నా డ్రైనేజీ కూడా ఏమన్నా ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.